గోవిందుడు మరియు పక్షి. ఒక చిన్న గ్రామంలో గోవింద అనే దయగల బాలుడు నివసించాడు. అతను మంచి స్వభావం గల పిల్లవాడు. అతను ఎల్లప్పుడూ తన పొరుగువారికి సహాయం చేసేవాడు. మరి ప్రతిరోజు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేవాడు. ఒకరోజు గోవింద అడవిలో నడుస్తున్నప్పుడు గాయపడినట్లు కనిపించిన ఒక చిన్న పక్షిని గమనించాడు. ఆ పక్షి రెక్కకు గాయమై ఎదురలేకపోయింది. గోవిందు వెంటనే పక్షి దగ్గరకు వెళ్ళి, మేం మీకు సహాయం చేయగలం అని అన్నాడు. అతను మెల్లగా పక్షిని ఎత్తుకుని గ్రామ పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పక్షికి చికిత్స అందించబడింది. నెమ్మదిగా పక్షి నయమై మళ్లీ ఎగరగలిగింది. సహాయానికి కృతజ్ఞతతో ఉన్న పక్షి గోవిందుతో, నువ్వు నా కోసం గొప్ప పని చేశావు. నేను ఇబ్బందులో ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేశావు అని చెప్పింది. చిరునవ్వుతో గోవింద్ ఇలా జవాబిచ్చాడు, ఇతరులకు సహాయం చేయడం అందరి బాధ్యత, అని అది చేసేటప్పుడు దయగల హృదయం కలిగి ఉండటం చాలా ముఖ్యం.